హర హర మహాదేవ్. నమస్కారములు అందరికీ. ఈరోజు మనం మకర రాశి వారికి 2025 సెప్టెంబర్ 21 ఆదివారం నుండి 24 బుధవారం వరకు వచ్చే ప్రత్యేక ఫలితాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం చర్చించబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది కావచ్చు. గ్రహాల చలనం, శనిగ్రహ ప్రభావం, కుటుంబ సమస్యల పరిష్కారం, ఆరోగ్య జాగ్రత్తలు, వృత్తి, వ్యాపారం, ధనం, విద్యార్థులు, ప్రేమ సంబంధాలు, ఇలా ప్రతి అంశం గురించి విశదంగా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. శనిగ్రహం యొక్క అధిపతి శనిగ్రహం. కాబట్టి శని ఇచ్చే శిక్షణ, శ్రమ, క్రమశిక్షణ, కష్టనష్టాల వెనక దాగి ఉన్న ఆశీస్సులు మకర రాశివారు ఎప్పుడూ గమనించాలి. కొన్నిసార్లు శని ఇస్తున్న పాఠాలు కఠినంగా అనిపించినా వాటి వెనక ఉండేది ఎల్లప్పుడూ జీవితంలో నిజమైన ప్రగతినే. ఈ రాశివారు ఒకసారి స్థిరపడితే కష్టంతో వచ్చిన విజయాన్ని ఎవరూ లాక్కోలేరు. ఈ ఫలితాలను వివరంగా వినకముందు మనం ఒక క్షణం శివపార్వతుల దివ్య ఆశీస్సులను జ్ఞప్తికి తెచ్చుకుందాం. మకర రాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉండే సమయాలలో శివారాధన ఒక అద్భుత శక్తిని ఇస్తుంది. అందుకే మనం ఒకసారి కలసి పఠిద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మహామృత్యుంజయ మంత్రం మకర రాశివారికి ప్రత్యేకమైన రక్షణ కవచం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కష్టాలను అధిగమించే శక్తి, భయాలను జయించే ధైర్యం, దీర్ఘాయుష్షు మరియు మానసిక శాంతి లభిస్తాయి. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే కామెంట్స్లో ఒకసారి రాయండి, ఓం త్రయంబకం యజామహే అని టైప్ చేసి శివుని ఆశీర్వాదాలను పొందండి. ప్రియ శ్రోతలారా, ఈ కార్యక్రమం మీరు ఎక్కడ వినినా మీరు పొందే జ్ఞానం మీ జీవితాన్ని ఒక మెట్టుపైకి తీసుకువెళ్తుంది. మేము చెప్పబోయే ప్రతి ఫలితం, ప్రతి పరిష్కారం మీకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి చివరి వరకు వినండి. మీకు ఏమి అనిపించిందో, మీ అనుభవం ఏమిటో కామెంట్లో రాయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోల నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. ఇప్పుడు ఆలస్యం లేకుండా మనం మకర రాశి ఫలాలు సెప్టెంబర్ 21 నుండి 24 వరకు వివరంగా చూద్దాం. గతంలో మకర రాశివారు అనుభవించిన గ్రహాల ప్రభావాలను గమనిస్తే అది ఒక గాథ వంటిదిగా అనిపిస్తుంది. శని తమ రాశి అధిపతి కావడంతో గతంలో చాలా కాలం పాటు శనిగ్రహ దశలు, గోచారాలు వీరికి కఠినమైన పరిస్థితులను సృష్టించాయి. శని ప్రభావం అంటే కేవలం కష్టమే కాదు, అది ఒక కఠినమైన గురువులాంటి పాఠాన్ని అందిస్తుంది. ఆ పాఠం మొదట బరువుగా అనిపించినా తరువాత జీవితంలో ఎంత బలాన్నిచ్చిందో వెనక్కి తిరిగి చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు గత సంవత్సరాల్లో శని సాడిసాటి కాలంలో మకర రాశివారు చాలా ఒత్తిడులను అనుభవించారు. కుటుంబంలో విభేదాలు, వృత్తిలో నిరుత్సాహం, ఆరోగ్యంలో మార్పులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఇవన్నీ ఒకేసారి ఎదురైన సందర్భాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ఆ సమయంలో ఎంతోమంది నిరాశకు లోనైనా అదే సమయం వారికి సహనం, ధైర్యం, సమయాన్ని విలువైనదిగా చూసే అలవాటు నేర్పింది. గత అనుభవాలను పరిశీలిస్తే గురుగ్రహం మంగళుడు, బుధుడు వంటి గ్రహాల స్థానాలు కూడా మకర రాశివారిపై విశేష ప్రభావం చూపించాయి. గురువు కొన్నిసార్లు అనుకూల స్థానంలో ఉండగా ఆధ్యాత్మికత, విద్య, జ్ఞానం ఫామేన్లో వారికి అవకాశాలు లభించాయి. కాని గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఉపయోగపడకపోవడం, మార్గం తప్పిపోవడం వంటి అనుభవాలు వచ్చాయి. మంగళుడు కొన్ని సందర్భాల్లో ఉత్సాహాన్ని, శక్తిని పెంచి పనిలో శీఘ్ర ఫలితాలిచ్చినా అదే సమయంలో అతిగా కోపం, అహంకారం కలగడం వలన సంబంధాలు దెబ్బతిన్నాయి. బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు వ్యాపారంలో, సంభాషణలో విజయాలు సాధించినప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పుడు అపార్థాలు, మాటతప్పులు ఏర్పడ్డాయి. ఈ అనుభవాలన్నీ మకర రాశివారికి ఒక పాఠంలా మారాయి. ప్రతి గ్రహం మనకొక వరము, ఒక పరీక్ష అని తెలుసుకున్నారు. గతంలోని ఈ అనుభవాలు మకర రాశివారికి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక బలాన్ని ఇచ్చాయి. ఒక్కసారి కష్టాలను ఎదుర్కొన్న తర్వాత వారు మళ్లీ వెనక్కి తగ్గరు. ఒకప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని అప్పుల్లో చిక్కుకున్నవారు తరువాతి కాలంలో ఆర్థిక నియంత్రణలో నిపుణులుగా మారారు. ఒకప్పుడు కుటుంబ విభేదాలతో బాధపడ్డవారు తరువాత కుటుంబానికి శాంతి, ఐక్యత అవసరమని లోతుగా అర్థం చేసుకున్నారు. వృత్తిలో వెనుకబడినవారు తరువాత శ్రద్ధ, ప్రణాళిక, క్రమశిక్షణతో మళ్లీ విజయాన్ని సాధించారు. మకర రాశివారి గతమనేది కేవలం బాధలతో నిండిన కాలం కాదు, అది బలాన్నిచ్చే కాలం. శని మరియు ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాలు వారిని పడగొట్టినట్లనిపించినా అదే అనుభవాలు వారిని మళ్లీ నిలబెట్టాయి.
ప్రతి కష్టం ఒక కొత్త దారిని చూపింది, ప్రతి నష్టం ఒక కొత్త జ్ఞానాన్ని ఇచ్చింది, ప్రతి నిరాశ ఒక కొత్త ఆశగా మారింది. ఈ గత అనుభవాలు లేకపోతే మకర రాశివారి ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ఈ స్థాయికి చేరుకునేవి కావు. అందుకే మకర రాశివారు తమ గతాన్ని ఒక గొప్ప గురువుగా భావించాలి. ఎందుకంటే అదే గతం వారికి నేటి బలమైన స్వరూపాన్ని ఇచ్చింది. మకర రాశి యొక్క అధిపతి గ్రహం శని. ఈ గ్రహం గురించి చెప్పుకుంటే మన హృదయంలో ఒక భయభక్తి కలిసిన భావన కలుగుతుంది. ఎందుకంటే శని అనేది కేవలం కష్టాలు లేదా శ్రమల గురించే గుర్తుచేసే గ్రహం కాదు. అది జీవితంలో మనం ఎంత క్రమశిక్షణతో ఉండాలో, ఎంత నిజాయితీతో జీవించాలో, ఎంత సహనంతో ముందుకు సాగాలో నేర్పించే ఆధ్యాత్మిక గురువు వంటిది. మకర రాశివారు జీవితంలో ఎన్నిసార్లు కష్టాలను ఎదుర్కొన్నా తిరిగి లేవగలగడం, సమస్యలపై విజయాన్ని సాధించగలగడం శనిగ్రహం వల్లే సాధ్యమవుతుంది. శని అనేది కేవలం పరీక్షించే గ్రహం కాదు, అది ఫలితమిచ్చే గ్రహం. మీరు చేసిన శ్రమ, మీరు చేసిన పుణ్యకార్యాలు, మీరు చేసిన తప్పులు అన్నింటికీ ఫలితాన్ని న్యాయంగా ఇచ్చేది శనిగ్రహమే. అందుకే దీనిని న్యాయాధిపతి అని పిలుస్తారు. మకర రాశివారు శని ఆధిపత్యం కలవారు కావడంతో వీరి జీవితం మొదటి నుండి చివరి వరకు ఒక నిరంతర ప్రయాణంలాంటిది. చిన్నప్పటి నుండి శ్రమ, విద్యలో క్రమశిక్షణ, పెద్దవాళ్ల మాటలు వినడం, బాధ్యతలతో జీవించడం వీరి లక్షణాలు అవుతాయి. కొన్నిసార్లు ఇతర రాశివారు వీరిని కఠినమనస్కులుగా భావించవచ్చు, కాని వాస్తవానికి వీరి హృదయం లోతులో ఒక మృదుత్వం ఉంటుంది. ఆ మృదుత్వం బయటపడేది సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే. శని ప్రభావం వల్ల వీరు బాహ్య ప్రపంచంలో కష్టాలను ఎదుర్కోవడానికి గట్టి మనసు కలవారిగా మారుతారు, కాని అంతర్గతంగా ప్రేమను, దయను, కుటుంబానికి బాధ్యతను హృదయంలో దాచుకుని ఉంటారు. మకర రాశి అధిపతి శని కావడంతో వీరు సమయాన్ని ఎంత విలువైనదిగా భావిస్తారో చెప్పలేం. సమయం వృధా చేయడాన్ని వీరసలిష్టపడరు. ప్రతి పని సమయానికి పూర్తి చేయడం, ప్రణాళికాబద్ధంగా నడిపించడం వీరి సహజ లక్షణమవుతుంది. ఇది ఒకవైపు వీరికి జీవితంలో గొప్ప విజయాలు అందజేస్తే, మరోవైపు కొంత కఠినత్వం కూడా ఇస్తుంది. కొన్నిసార్లు వీరి ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోకుండా కేవలం పనిని మాత్రమే ముఖ్యంగా భావించవచ్చు. అయితే అదే సమయంలో ఆ క్రమశిక్షణ వీరి జీవితానికి నిలకడ, సుస్థిరతను తీసుకువస్తుంది. శని ప్రభావం ఉండడంతో మకర రాశివారు తక్షణ ఫలితాలను ఆశించేవారు కాదు. వీరు సహనంతో, శ్రమతో, ఆలస్యంగా అయినా నిశ్చితంగా ఫలితాలను పొందుతారు. ఏదైనా పని మొదలు పెడితే అది మొదట కఠినంగా అనిపించవచ్చు, అడ్డంకులు ఎదురవ్వచ్చు, కానీ చివరకు విజయం వీరికి తప్పక లభిస్తుంది. ఈ క్రమంలో శని వీరిని మలుపు తిప్పే గురువుగా ఉంటుంది. శని ఇచ్చే ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం చివరికి ఒక పాఠంగా, ఒక శక్తిగా, ఒక విజయానికి బాటగా మారుతుంది. మకర రాశివారికి శని అనేది కేవలం అధిపతి మాత్రమే కాదు, ఒక ఆత్మీయ మార్గదర్శకుడు కూడా. ఇది వారికి నేర్పేది ఏమిటంటే, శ్రమ లేకుండా ఏదీ దొరకదు, నిజాయితీ లేకుండా స్థిరమైన విజయాలు సాధ్యం కావు, సహనం లేకుండా జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోలేము. శని అనేది కష్టాల్లో కూడా మనసుకు ధైర్యాన్నిచ్చే గ్రహం. కాబట్టి మకర రాశివారు శనిని భయపడకూడదు, భక్తితో, క్రమశిక్షణతో గౌరవించాలి. అలా చేస్తే శనివారికి జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే విజయాలను, సుస్థిరతను, శాంతిని ప్రసాదిస్తుంది. ప్రస్తుతం 2025 సెప్టెంబర్ 21 నుండి 24 మధ్య మకర రాశివారు అనుభవించే గ్రహగతులు ఎంతో ముఖ్యమైనవి. ఈ రోజులు తాత్కాలికమైనవే అయినా వాటి ప్రభావం మనసులో, కుటుంబంలో, వృత్తిలో కనిపించేలా ఉంటుంది. శని మీ రాశి అధిపతి కావడంతో దాని ప్రభావం ఎప్పటికీ ప్రధానంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో శని ఒక్క స్థిరమైన స్థితిలో ఉండటం వలన మీరు చేసిన పనులు, కృషి, ప్రయత్నాలు ఫలించేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఆలస్యం జరుగుతున్నా ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుందనే ధైర్యం కలిగి ఉండాలి. శని ప్రభావం వల్ల కొంతమంది మకర రాశివారు తమ వృత్తి గురించి ఆందోళన చెందవచ్చు, నిర్ణయాలలో సంకోచం కలిగించవచ్చు. కానీ అదే సమయంలో మీరు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడానికి, కొత్త ఆలోచనలను మౌనంగా సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ రోజుల్లో మంగళుడు కూడా తన కాంతి ప్రధాన శక్తితో మకర రాశివారికి శక్తి, ఆత్మవిశ్వాసమిస్తాడు. మంగళుడి ప్రభావం వలన ఆదివారం, సోమవారం రోజుల్లో కొంత ఉత్సాహం, కొత్త పనులు మొదలుపెట్టాలనే ఆతృత కనిపిస్తుంది. కాని మంగళుడు కొన్నిసార్లు కోపం, తొందరపాటు నిర్ణయాలను తెస్తాడు. ఈ ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు. కాబట్టి మకర రాశివారు ఈ రోజుల్లో తమ మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి, నిర్ణయాలను సహనంతో తీసుకోవాలి. మంగళుని శక్తిని సద్వినియోగం చేసుకుంటే మీరు పనిలో విజయవంతం కావచ్చు. బుధుడి ప్రభావం ఈ 4 రోజుల్లో కొంత మార్మికంగా ఉంటుంది. బుధుడు మాటలు, ఆలోచనలు, వ్యాపార లావాదేవీల గ్రహం. ఈ రోజుల్లో బుధుడు అనుకూలంగా ఉండటం వలన మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. వృత్తి సంబంధ నిర్ణయాలలో, వ్యాపారంలో లావాదేవీలలో మీరు సరైన దారిని ఎంచుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు బుధుడి సహాయం ప్రత్యేకంగా ఉంటుంది. చదువులో దృష్టి పెరుగుతుంది, కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అయితే బుధుడు కొంత ప్రతికూల ప్రభావం చూపితే
మాటల్లో అపార్థాలు ఏర్పడవచ్చు. కాబట్టి మాటలలో స్పష్టత, సానుకూలత ఉండాలి. గురుగ్రహం ఈ రోజుల్లో ఆధ్యాత్మికతను పెంచుతుంది. జీవితంలో జ్ఞానం, ధర్మం, గురువుల సన్నిధి పొందడానికి ఇది అనుకూల సమయం. మీ మనసు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితమవుతుంది. ధ్యానం, జపం, పూజ వంటి కార్యక్రమాలకు సమయం కేటాయించండి. ఈ ప్రభావం వలన మీకు అంతరంగ శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మికతతో పాటు గురు వ్యాపార, వృత్తి రంగాలలో కూడా మెల్లగా కాని స్థిరమైన ప్రగతిని అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప మార్పును తెచ్చే అవకాశముంది. సూర్యుడు ఈ సమయంలో మీ గౌరవం, ప్రతిష్టపై ప్రభావం చూపుతాడు. ఆదివారం, సోమవారం రోజుల్లో మీరు సామాజిక వర్గంలో కొంత గుర్తింపు పొందే అవకాశం ఉంది. పెట్టలతో సంబంధాలు బలపడవచ్చు. ఉన్నత స్థానంలో ఉన్నవారి దృష్టి మీపై పడవచ్చు. కాని సూర్యుడు ప్రతికూల దృష్టి చూపితే అహంకారం పెరుగుతుంది. అందువల్ల వినయంగా ఉండడం చాలా ముఖ్యం. గౌరవం పొందడం కన్నా గౌరవించడం ముఖ్యమని గుర్తుంచుకోండి. చంద్రుడు ఈ 4 రోజుల్లో మీ మనస్సుకు ప్రధానాధిపతి అవుతాడు. ఆదివారం మీరు కొంత సున్నితంగా, భావోద్వేగంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరగడం, వారితో సమయం గడపడం మంచి ఫలితాలను ఇస్తుంది. సోమవారం, మంగళవారం రోజుల్లో మీరు మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కాని బుధవారం నాటికి అది తగ్గిపోతుంది. చంద్రుని ప్రభావం వలన మీరు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవాలి. రాహు, కేతు ప్రభావం కూడా ఈ రోజుల్లో ఉంటుంది. రాహువు మీలో కొంత గందరగోళాన్ని, అనిశ్చితిని కలిగిస్తాడు. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అన్న సందేహం కలిగిస్తాడు. కేతు ఆధ్యాత్మికతను పెంచుతాడు, కాని కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చూపించేలా చేస్తాడు. కాబట్టి మీరు ఆధ్యాత్మికతను పెంచుకుంటూనే భౌతిక జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొత్తం గ్రహస్థితులను పరిశీలిస్తే మకర రాశివారికి ఈ 4 రోజులు పరీక్షలు మరియు అవకాశాల మేళవిపుగా కనిపిస్తున్నాయి. పనిలో, కుటుంబంలో, సంబంధాలలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కాని అదే సమయంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు సహనంతో, ధైర్యంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం పొందడం ఖాయం. శని పరీక్షిస్తాడు కాని వదిలిపెట్టడు. మీరు కష్టాలను ఎదుర్కొని విజయం పొందడానికి శక్తి శని ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ రోజులను భయపడకుండా ఆశతో, శ్రద్ధతో స్వీకరించండి. దేవుని ఆశీర్వాదాలు, ముఖ్యంగా మహామృత్యుంజయుని కరుణ ఈ రోజుల్లో మీకు మార్గదర్శకంగా ఉంటాయి. మకర రాశివారికి కుటుంబ జీవితం ఎప్పుడూ ఒక సవాళ్లతో కూడిన రంగం. శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రాశివారికి కుటుంబంలో శాంతి సాధించడం ఒక పరీక్షలా అనిపించవచ్చు. 2025 సెప్టెంబర్ 21 నుండి 24 మధ్యకాలంలో కుటుంబ సంబంధాలలో కొన్ని ఉత్కంఠలు, కొన్ని కొత్త ఆశలు కలిసిపోతాయి. ఈ రోజుల్లో పెద్దలతో, చిన్నలతో, జీవిత భాగస్వామితో కొంత అపార్థం రావచ్చు. ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో మీ మాటలు కాస్త గట్టిగా, భావోద్వేగంగా బయటపడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలు మీ ఉద్దేశ్యం కాకుండా తప్పుగా అర్థమయ్యే పరిస్థితులు రావచ్చు. దాంతో ఇంటిలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అయితే బుధవారం నాటికి చంద్రుని సానుకూల ప్రభావం వల్ల ఆ వాతావరణం క్రమంగా సర్దుకుపోతుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు చూపవలసింది సహనం, మర్యాద, సున్నితత్వం. మీరు ఒక అడుగు వెనక్కి వేసి పెద్దల మాట వినడం, జీవిత భాగస్వామి భావాలను గౌరవించడం ద్వారా సమస్యలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు మనం మన మాటను సత్యమని నిరూపించుకోవడం కన్నా కుటుంబంలో ఆనందాన్ని కాపాడడం ముఖ్యమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు అదే బోధను తెలుసుకుంటారు. మరియు పిల్లల విషయానికి వస్తే వారి చదువు, భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందే అవకాశముంది. వారిలో కొంత అలసత్వం, దృష్టిలోపం కనిపించవచ్చు. ఇక్కడ మీరు చేయవలసిందల్లా వారిని బలవంతం చేయకుండా సహనంతో, సానుకూలంగా ప్రోత్సహించడం. మీరు వారితో గడిపే సమయం వారికి ఉత్తేజమిస్తుంది. తల్లిదండ్రుల సహనం, దయ ఎప్పుడూ పిల్లలకు మార్గదర్శకమవుతుంది. అదేవిధంగా ఇంట్లో వాతావరణం శుభప్రదంగా ఉండేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి జపించడం ఉత్తమ ఫలితాలిస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, సానుకూలత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు మకర రాశివారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. శని ప్రభావం ఎప్పుడూ శరీరంలో నొప్పులు, అలసట, నాడీ సంబంధ సమస్యలు తీసుకురావచ్చు. ఆదివారం మరియు సోమవారం రోజుల్లో మీరు శారీరకంగా బలహీనంగా అనిపించుకోవచ్చు. కండరాల నొప్పులు, కీళ్ల సమస్యలు, తలనొప్పులు వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మంగళుని ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో గాయాలు, చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
అందువల్ల ఈ రోజుల్లో మీరు శారీరక శ్రమ ఎక్కువగా చేయకుండా జాగ్రత్త పడాలి. వాహనం నడిపేటప్పుడు, పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనది. కుటుంబంలో, పనిలో ఎదురయ్యే ఒత్తిడి వల్ల మనసు కలత చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమవారం, మంగళవారం రోజుల్లో ఆందోళన పెరగవచ్చు. ఈ సమయంలో ధ్యానం, యోగా, శ్వాసాభ్యాసాలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే అలసట మరింత పెరిగి పనులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, శరీరానికి కావలసిన నీరు తగినంతగా త్రాగడం చాలా ముఖ్యం. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మకర రాశివారు క్రమశిక్షణ కలవారు. కాని ఒత్తిడి ఎక్కువైనప్పుడు క్రమశిక్షణను మరిచి తినే అలవాట్లు జీవనశైలిలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. అది ఆరోగ్యానికి హానికరమవుతుంది. కాబట్టి మీకు ఏ పనిలోనైనా క్రమం తప్పకుండా సమయాన్ని కేటాయించడం, ఆహారాన్ని నియమం ప్రకారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి రక్షణ అవుతుంది. ఆధ్యాత్మికంగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఇస్తుంది. ఈ మంత్రం శారీరక వ్యాధులు తగ్గించే శక్తి కలిగి ఉంది. దీన్ని రోజూ ఉదయం లేదా సాయంత్రం 108 సార్లు జపిస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, దీర్ఘాయుషు కలుగుతుంది. ఈ మంత్రం కేవలం ఆధ్యాత్మికతే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక దివ్యమైన ఔషధం లాంటిది. అందువల్ల కుటుంబంలో శాంతి కోసం మీరు చూపవలసింది సహనం మరియు ప్రేమ. ఆరోగ్యం కోసం మీరు పాటించవలసింది క్రమశిక్షణ మరియు జాగ్రత్త. ఈ 2 రంగాలలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ 4 రోజులు పరీక్షలుగా కాకుండా పాఠాలుగా మారతాయి. ఈ పాఠాలు మీకు జీవితంలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, దివ్యశక్తిని అందిస్తాయి. శివుని ఆశీర్వాదంతో మీరు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం అనే 2 మహాసంపదలను పొందగలుగుతారు. మకర రాశివారు కృషి, క్రమశిక్షణ, సహనం అనే 3 గొప్ప శక్తులను కలిగి ఉంటారు. కానీ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారం విషయాల్లో అనుకున్నంత సులభంగా ఫలితాలు రాకపోవచ్చు. 2025 సెప్టెంబర్ 21 నుండి 24 మధ్యకాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా పెద్దల గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. ఆదివారం, సోమవారం రోజుల్లో పై అధికారులతో మాటల్లో కొంత అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన విషయాన్ని వారు వేరుగా అర్థం చేసుకోవచ్చు. దాంతో మీ కృషి తగ్గిపోతుందని అనుకోవద్దు. ఈ రోజులు మీరు మరింత జాగ్రత్తగా, మరింత సహనంతో వ్యవహరించవలసిన సమయం. సహోద్యోగులతో సంబంధాలు కొంత ఒత్తిడిగా మారవచ్చు. కానీ బుధవారం నాటికి పరిస్థితులు క్రమంగా మారతాయి. మంగళుని ప్రభావం వల్ల మీలో ఉన్న శక్తి మరియు ధైర్యం బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒక పని మీద నిబద్ధతతో కృషి చేస్తే అది వృధా కాకుండా మెల్లగా ఫలితమిస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఆదివారం, సోమవారం రోజుల్లో కొంత లావాదేవీల్లో ఆలస్యం, కస్టమర్లతో చిన్న సమస్యలు ఎదురుకావచ్చు. కానీ బుధుడి అనుకూల దృష్టి కారణంగా మంగళవారం నుండి కొత్త ఆలోచనలు వస్తాయి. వాటి ద్వారా మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. మీరు చేసే చర్చలు, ఒప్పందాలు కొంత సమయం తీసుకుంటాయి. కానీ వాటి ద్వారా భవిష్యత్తులో స్థిరమైన లాభం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో వ్యాపార ప్రణాళికలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి మకర రాశివారు ఈ రోజుల్లో సహనం మరియు దూరదృష్టి చూపించాలి. ధన సంబంధ విషయాల్లో కూడా ఈ 4 రోజులు పరీక్షాత్మకంగా ఉంటాయి. ఆదాయం వచ్చినా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రత్యేకించి కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, పిల్లల విద్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంతో మీకు చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవచ్చు. ఆదివారం, సోమవారం రోజుల్లో కొన్ని అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు. కానీ బుధవారం నాటికి ఆర్థిక పరిస్థితి క్రమంగా సమతుల్యం అవుతుంది. శుక్రుడు మీకు కొంత ఉపశమనం కలిగిస్తాడు. కొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మకర రాశివారు ఎప్పుడూ కష్టపడి సంపాదిస్తారు. కానీ వారి డబ్బు నిల్వ కావడానికి శని పరీక్షిస్తాడు. కాబట్టి మీరు ఈ 4 రోజుల్లో డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలస్యం చేయండి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.
ఈ సమయంలో మీకు అనుకూలమయ్యే పరిష్కారం ఏమిటంటే ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ పాటించడం. మీరు ఎంత క్రమబద్ధంగా ఆర్థిక వ్యవహారాలు నడిపిస్తారో అంత తక్కువ ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. దైవభక్తి మరియు మహామృత్యుంజయ మంత్రం జపం ఈ రంగాల్లో కూడా ఒక బలాన్ని ఇస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఎదుర్కొనే అడ్డంకులు క్రమంగా తొలగిపోవడానికి ఈ మంత్రం శక్తి సహాయం చేస్తుంది. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం అప్పులు తగ్గించుకోవడానికి, ఆదాయం పెరగడానికి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం ఎంతో ప్రయోజనకరం. ఈ 4 రోజులు మకర రాశి వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో ఒక పరీక్షాకాలం అయినప్పటికీ అదే సమయంలో ఒక శిక్షణ కాలం కూడా. సహనం, క్రమశిక్షణ, దూరదృష్టి అనే 3 గుణాలను మీరు ప్రదర్శిస్తే మీరు ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. శని మీకు పరీక్షలు ఇస్తాడు, కానీ మీ కృషిని ఎప్పుడూ వృధా చెయ్యడు. మీ శ్రమ ఫలితం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా నిలుస్తుంది. ఈ విశ్వాసంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక బలాన్ని, ఒక పాఠాన్ని అందిస్తాయి. మకర రాశి వారికి మహామృత్యుంజయ మహామంత్రం ఒక అపూర్వమైన దివ్య బలం. శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రాశివారు తరచుగా పరీక్షలు, కష్టాలు, ఆలస్యాలు అనుభవిస్తారు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే సమస్యలు శారీరకమైనవిగా ఉంటే మరికొన్నిసార్లు మానసికమైనవిగా ఉంటాయి. కుటుంబంలో విభేదాలు, వృత్తిలో ఒత్తిడి, ఆర్థికంలో ఆలస్యాలు, ఆరోగ్యంలో ఆందోళనలు ఇవన్నీ ఒకేసారి రావడం మకర రాశివారికి అపరిచితం కాదు. కాని వీటన్నిటినీ అధిగమించే దైవశక్తి మహామృత్యుంజయుని అనుగ్రహం. ఈ మంత్రం కేవలం మరణభయాన్ని తొలగించే శక్తి కాదు, జీవనాన్ని సంపూర్ణంగా, విజయవంతంగా మార్చే ఒక దివ్య రహస్యం. మహామృత్యుంజయ మంత్రం మకర రాశివారికి ఎందుకు ప్రత్యేకమంటే ఈ రాశి అధిపతి శని ఎప్పుడూ క్రమశిక్షణ, సహనం, పరీక్షలను ఇస్తాడు. శని అనుగ్రహం పొందడానికి శివుని ఆరాధన అత్యంత ముఖ్యమైంది. శివుడు శనిగ్రహానికి అధిపతి. కాబట్టి మకర రాశివారు శివుణ్ణి ఆరాధిస్తే శని కృప కూడా లభిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా మీరు శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం పొందుతారు. కష్టాలను అధిగమించే శక్తి వస్తుంది. జీవితం కొత్త ఆశలతో నిండిపోతుంది. ఈ మంత్రం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనేది సృష్టి రహస్యాన్ని కలిగిన మహామంత్రం. దీని ప్రతి అక్షరం ఒక దివ్య శక్తిని ప్రసరిస్తుంది. త్రయంబకం అంటే 3 నేత్రాలు కలవాడు భగవంతుడు శివుడు. ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 నేత్రాల ద్వారా సృష్టిని కాపాడుతున్నాడు. సుగంధిం అంటే పరిమళంలా వ్యాపించే శివుని కరుణ. అది ప్రతి భక్తుని హృదయంలో నిలిచిపోతుంది. పుష్టివర్ధనం అంటే శివుని అనుగ్రహం మన శరీరాన్ని, మనసును, ఆత్మను పోషిస్తుంది. ఉర్వారుకమివ బంధనాన్ అంటే పండిన పండువలే బంధనాల నుండి విడిపించేవాడు శివుడు. మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటే మరణభయం నుండి విముక్తి ఇచ్చి అమృతత్వం ప్రసాదించే శక్తి. ఈ మంత్రం మకర రాశివారికి జీవితంలోని ప్రతి కష్టాన్ని అధిగమించడానికి ఒక దివ్య కవచం. 2025 సెప్టెంబర్ 21 నుండి 24 వరకు మీరు అనుభవించే గ్రహ ప్రభావాలు మిమ్మల్ని కొంత కఠిన పరిస్థితుల్లోకి నెడుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో అనిశ్చితి, కుటుంబంలో అపార్థాలు, ఆరోగ్యంలో బలహీనతలు నిన్ను బాధించవచ్చు. కాని ఈ సమయంలో మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఈ కష్టాలు తాత్కాలికమని గ్రహిస్తారు. మీరు లోపల నుండి బలంగా మారుతారు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. కష్టాలు ఉన్నప్పటికీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే ఈ మంత్రం యొక్క అసలైన శక్తి. ఈ మంత్రాన్ని జపించే విధానం కూడా ఎంతో ముఖ్యమైంది. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం ముందు స్నానం చేసి శివలింగం ముందు దీపం వెలిగించి ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. శివునికి బిల్వపత్రం సమర్పించి పాలు లేదా నీళ్లు అర్చనగా అర్పిస్తూ మంత్రాన్ని పఠిస్తే ఫలితం మరింత పెరుగుతుంది. జపించే సమయంలో మనసు పూర్తిగా ఏకాగ్రతతో ఉండాలి. మీరు ఒక్కోసారి మహామృత్యుంజయ జపమాలతో జపం చేస్తే శక్తి మరింత పెరుగుతుంది. మకర రాశివారికి ఈ మంత్రం ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే కీళ్లనొప్పులు, అలసట, మానసిక ఒత్తిడి ఈ మంత్రం వల్ల తగ్గిపోతాయి.
ఆర్థిక సమస్యలు ఉన్నవారికి క్రమంగా మార్గం సుగమమవుతుంది. కుటుంబ విభేదాలు ఉన్నవారికి శాంతి లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమలో అపార్థాలు ఉన్నవారికి అర్థం చేసుకోవడం, క్షమించుకోవడం అనే శక్తి వస్తుంది. అంటే ఈ మంత్రం ప్రతి రంగంలోనూ మీకు ఒక మార్గదర్శకులా పనిచేస్తుంది. మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనమేమిటంటే మనసు స్థిరపడుతుంది. శని ఎంత పరీక్షలు పెట్టినా మీరు ఆ పరీక్షలను ఓర్పుతో ఎదుర్కొనే శక్తిని పొందుతారు. కష్టాలను భయపడకుండా స్వీకరిస్తారు. జీవితంలో వచ్చే అనుకోని మార్పులను ఆశీర్వాదంగా భావించడం నేర్చుకుంటారు. ఈ మార్పు మీలో వచ్చినప్పుడు మీరు నిజమైన విజయాన్ని పొందుతారు. అందువల్ల మకర రాశివారు ఈ 4 రోజుల్లో ఇంకా ఆ తరువాత కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే శివుని దివ్య కరుణ మీపై కురుస్తుంది. శని కష్టాలు తగ్గుతాయి. జీవితంలో శాంతి, ఆరోగ్యం, సౌఖ్యం, సంపద, దీర్ఘాయుష్యు లభిస్తాయి. ఈ మంత్రం మీ జీవితాన్ని మారుస్తుంది. మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది. మకర రాశివారికి విద్యారంగం ఎల్లప్పుడూ క్రమశిక్షణతో, కష్టంతో అనుసంధానమై ఉంటుంది. శని ప్రభావం ఉన్నందువల్ల ఈ రాశివారు సాధారణంగా చదువులో మెల్లగా ముందుకు వెళతారు కాని నేర్చుకున్నది బలంగా, గట్టి పునాదిలా నిలుస్తుంది. 2025 సెప్టెంబర్ 21 నుండి 24 వరకు విద్యార్థుల పరిస్థితిని పరిశీలిస్తే ఆదివారం మరియు సోమవారం రోజుల్లో కొంత గందరగోళం, ఏకాగ్రత లోపం అనిపించవచ్చు. బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ మంగళుని ప్రభావం వల్ల మనసు దూకుడుగా ఉంటుంది. ఫలితంగా చదువుపై దృష్టి సరిగా నిలవదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు కొంత ఆందోళన చెందవచ్చు. నేను ఎంత చదివినా గుర్తురావడం లేదు అనే భావన కలగవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మంగళవారం నుండి మీలో స్థిరత్వం పెరిగి దృష్టి తిరిగి చదువుపై నిలుస్తుంది. మకర రాశి విద్యార్థులు ఎప్పుడూ శ్రమకు భయపడరు. కాని వారికి కావలసింది సహనం మరియు సానుకూల దృక్పథం. ఈ 4 రోజుల్లో చదువు విషయంలో సమస్యలకు పరిష్కారం క్రమపద్ధతి పాటించడంలో ఉంది. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని చదువుకు కేటాయించడం, ముఖ్యమైన విషయాలను పునరావృతం చేయడం, గురువుల మార్గదర్శకత్వం తీసుకోవడం ద్వారా మీరు విజయాన్ని సాధించవచ్చు. మిత్రులతో ఎక్కువ సమయం వృధా చేయకుండా వారిని సపోర్టుగా ఉపయోగించుకోవాలి. గ్రూప్ స్టడీ కూడా ఈ సమయంలో మంచిదే. ముఖ్యంగా బుధుడు మీకు మాటలలో, ఆలోచనలో స్పష్టత ఇస్తాడు కాబట్టి మీరు నోట్సు తయారు చేస్తే అవి పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో విద్యార్థులు చేయవలసింది ఒకే విషయం: మహామృత్యుంజయ మంత్రంని ప్రతిరోజూ కనీసం 11 సార్లు జపించడం. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా మారి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. భయం, ఆందోళన తగ్గిపోతాయి. మీరు నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. విద్యలో విజయం కేవలం శ్రమతోనే కాదు, మనస్సు శాంతితో కూడా వస్తుంది. శివుని ఆశీర్వాదం అందిన వారికి చదువులో విజయాలు తప్పక లభిస్తాయి. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే మకర రాశివారికి ఈ 4 రోజులు కొంత సంక్లిష్టతను తీసుకురావచ్చు. ఆదివారం, సోమవారం రోజుల్లో మంగళుడు, శుక్రుడు కలిసి భావోద్వేగాలను ఎక్కువ చేస్తారు. మీరు మీ ప్రియమైన వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కానీ మీ మాటలు గట్టిగా అనిపించవచ్చు. దాంతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో సంబంధాలను నిలబెట్టుకోవడానికి సహనం, సున్నితత్వం చాలా అవసరం. నేనే సరి అని నిరూపించుకోవడం కన్నా నువ్వు సంతోషంగా ఉండాలి అని అనుకోవడం ముఖ్యం. మంగళవారం, బుధవారం రోజుల్లో పరిస్థితులు కొంత సాఫీ అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్తగా సంబంధం ప్రారంభించాలని అనుకునేవారికి ఇది సరైన సమయం కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశముంది. మీరు మీ మనస్సును నియంత్రించి కొంత సమయం ఇచ్చి తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. వివాహితుల విషయానికి వస్తే జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు. వాటిని పెద్ద సమస్యలుగా మార్చకూడదు. ప్రేమలో ఉన్నా పెళ్లైన తర్వాత సంబంధం నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు, సహనం కూడా. ఈ 4 రోజుల్లో మీరు చూపే సహనం భవిష్యత్తులో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మకర రాశివారు ప్రేమలో కూడా క్రమశిక్షణను, నిబద్ధతను చూపుతారు. కానీ కొన్నిసార్లు వారి భావోద్వేగాలను వ్యక్తపరచలేకపోవడం సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు మీ మనసులో ఉన్నది మృదువుగా చెప్పడం నేర్చుకోవాలి. ప్రేమలో మాటలు చాలా ముఖ్యమైనవి. ఒక మధురమైన మాటతో మనసును గెలుచుకోవచ్చు, కానీ ఒక గట్టి మాటతో సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ఈ విషయం మకర రాశివారు తప్పక గుర్తుంచుకోవాలి. దైవభక్తి కూడా ఈ సమయంలో ప్రేమలో సమస్యలకు పరిష్కారమిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం కేవలం ఆరోగ్యానికే కాదు, సంబంధాలలోని ప్రతికూలతలను తగ్గించడానికి కూడా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని జపించడం వలన మనస్సులోని ఆగ్రహం తగ్గి సహనం పెరుగుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు సంబంధాలు సులభంగా సర్దుకుంటాయి.
అందువల్ల విద్యార్థులకు చదువులో ఏకాగ్రత మరియు క్రమశిక్షణ అవసరం. ప్రేమలో ఉన్నవారికి సహనం మరియు సున్నితత్వం అవసరం. ఈ రెండిటికీ సాధన ఒకటే, భక్తి మరియు శ్రద్ధ. శివుని కరుణను పొందేవారు విద్యలోనూ ప్రేమలోనూ విజయవంతమవుతారు. మీరు ఈ 4 రోజుల్లో చూపే క్రమశిక్షణ, సహనం, భక్తి మీ భవిష్యత్తులో సంతోషం, విజయం, ఆనందాన్ని తెస్తాయి. ప్రియమైన వీక్షకులారా, ఈరోజు మకర రాశివారికి మహామృత్యుంజయ మంత్రం ప్రాముఖ్యతను ఎంతో ప్రేమతో, భక్తితో మీ ముందుంచాను. జీవితం ఎంత కష్టాలు, పరీక్షలు ఇచ్చినా శివుని దివ్యమంత్రం మనకు ధైర్యం, శాంతి, ఆరోగ్యం, ఆనందం ప్రసాదిస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు సమయం కేటాయించి ఈ మంత్రాన్ని జపించండి. మీ హృదయం నిండా భక్తి పెంచుకుని శివుని కరుణ పొందండి.